హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. మరిన్ని మంచి అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసా. ఇవాళ మనం అన్నీ కూడా కుర్తీ సెట్స్ చూడబోతున్నాం. సో మన ఫస్ట్ కుర్తీ వచ్చేసరికి వైట్ బేస్ పైన వచ్చిందండి. అండ్ ఆల్సో మనకి యోక్ పార్ట్ దగ్గర మంచిగా ఫ్లోరల్ కాన్సెప్ట్లో థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. స్లీవ్స్ కూడా మనకి ఎల్బో స్లీవ్స్ వచ్చాయి. అండ్ తర్వాత దానికి ఒక చిన్న ట్రాన్స్పరెంట్ లేస్ అండ్ ఆల్సో థ్రెడ్ వర్క్ చేశారు. కింద కూడా మనకు అలాగే వచ్చేసింది కుర్తీ అంతా. లోపల లైనింగ్ అవైలబుల్ ఉంది. వైట్ కుర్తీ ఇప్పుడు న్యూ ఇయర్కి కానీ నెక్స్ట్ ఇంకేదన్నా పర్టికులర్ అకేషన్స్కి కానీ చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగా వచ్చేసిందండి. దీనికి వచ్చిన బాటమ్ కూడా చూసేద్దాము. సేమ్ వైట్ కలర్లోనే బాటమ్ వచ్చేసింది. దీనికి కూడా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చేసారు. సో దట్ ఈ కుర్తీకి బాటమ్ అనేది కంటిన్యూటీ ఉండడానికి. సో కింద కూడా మనకి సేమ్ ఆ థ్రెడ్ వర్క్ అండ్ లేస్ బార్డర్ రెండు కంటిన్యూ అయిపోయాయి. మనకి ఎలాస్టిక్ గ్రిప్పింగ్ వచ్చేసింది ఒక సైడ్. సో ఇది ఓవరాల్గా కుర్తీ యొక్క లుక్ అండి. అండ్ ఆల్సో దీనికి ఉన్న ఫ్లెక్స్ ఏంటి అంటే దీనికి మనకు ఒక పాకెట్ కూడా వచ్చేసింది. గర్ల్స్కి పాకెట్ ఉంటే ఎంత ఇష్టం మీకు తెలిసిందే. సో దీనికి వచ్చిన దుపట్టా వచ్చేసరికి ఫ్లోరల్ ప్రింట్లో వచ్చేసింది అండ్ 4 సైజ్ టాజల్స్ ఇచ్చేసారు. ఈ పర్టికులర్ దుపట్టాని మీరు వేరే కుర్తీ సెట్స్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ లుక్. నెక్స్ట్ వచ్చేసరికి చీతా ప్రింట్ మీద వచ్చిన కుర్తీ అండి. వీ నెక్ స్టైల్లో వచ్చింది. పఫ్ స్లీవ్స్ వచ్చేసాయి. దీంట్లో కూడా మీకు సైజ్ అవైలబుల్ ఉన్నాయి అండ్ పఫ్ స్లీవ్స్ వచ్చింది కాబట్టి లుక్ అండ్ ఫీల్ అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఓవరాల్గా కుర్తీ లుక్ అండి. లైక్ ఇది ఏంటి అంటే అంబ్రెల్లా మోడల్లో వచ్చేసింది. అండ్ ఆల్సో లోపల లైనింగ్ అవైలబుల్గా ఉంది. సాఫ్ట్ లైనింగ్ యూస్ చేశారు. సో ఎలాంటి డిస్కంఫర్ట్ అనేది ఉండదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా వచ్చేసిందండి. ఇది ఓవరాల్ లుక్. నచ్చింది అనుకుంటే లింక్స్ అన్న డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్అవుట్ చేయండి. ఇది వచ్చేసరికి మరొక ఫ్రాక్ అండి. లైక్ నీళ్ళంత ఫ్రాక్ అని చెప్పొచ్చు. మనకి స్లీవ్లెస్ వచ్చేసింది. రౌండ్ నెక్లో వచ్చింది. సింపుల్గా ఆఫీస్ వేర్కి కాలేజ్ వేర్కి చాలా బాగుంటుంది. బ్రైట్ రెడ్ కాంబినేషన్లో చిన్న డీసెంట్ ప్రింట్తో వచ్చేసింది. మనకి ఇలా వచ్చేస్తుందండి. లోపల లైనింగ్ ఏం అవైలబుల్ లేదు. ఫ్యాబ్రికే చాలా థిక్గా వచ్చేసింది కాబట్టి ఈ పర్టికులర్ డ్రెస్లో కూడా మీకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. కలర్ కూడా ఎలాంటి స్కిన్ టోన్ వారికైనా సూట్ అవుతుంది అండ్ మంచి లుక్ తీసుకొస్తుంది. దీనికి మనకి కోట్ మోడల్లో ఆరెంజ్ కలర్ కాంట్రాస్ట్లో ఇచ్చేసారు. కంప్లీట్ మిర్రర్ వర్క్ వచ్చేసింది. దానిపైన కూడా మనకి స్లీవ్స్ దగ్గర కింద దామన్ పార్ట్లో ఈ ఒక పార్ట్లో మొత్తం మిర్రర్ వర్క్ తీసుకున్నారు. ఇది డిటాచబుల్ కోట్ ఇచ్చేసారనమాట దీనికి. సో పర్టికులర్గా మీరు ఈ కుర్తీకి కాకుండా వేరే వాటికి కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ఇక్కడ టై చేసుకోవడానికి నాట్స్ అనేది ఇచ్చేసారు. మనకి డోరీస్ లాగా వచ్చాయి అనమాట. మంచిగా దానికి హ్యాంగింగ్స్ కూడా వచ్చేసాయి. సాఫ్ట్ మిర్రర్ వర్క్ దానికి థ్రెడ్డింగ్తో నీట్గా సెక్యూర్ చేశారు. సో ఇది ఓవరాల్గా లుక్ అండి. నెక్స్ట్ డిజైన్కి వెళ్ళిపోదామండి. ఇది వచ్చేసరికి ఆలియా కట్ మోడల్లో వచ్చేసింది. బ్లాక్ బేస్ పైన వచ్చింది అండ్ కంప్లీట్ బుటీస్ వచ్చేసాయి బ్లాక్ కలర్ బేస్ పైన కూడా. పైన యోక్ పార్ట్ చూసుకుంటే మనకి ఫ్లవర్స్లో వచ్చేసిందండి. ప్రెజెంట్ మార్కెట్లో ఫ్లోరల్ ప్రింట్స్కి ఉన్న డిమాండ్ మామూలు డిమాండ్ కాదండి. సో చాలా బాగుంది. డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ పర్టికులర్ కుర్తీ కూడా చాలా సూట్ అవుతుంది అండ్ నచ్చుతుంది కూడా. ఇలా వచ్చేసింది. ఇది కూడా అంబ్రెల్లా కట్లో వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఇలానే వచ్చేసిందండి. సింపుల్గా ఆఫీస్ వేర్కి కాలేజ్ వేర్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో టెంపుల్కి వెళ్తున్నా సరే మీరు దీనికి ఏదైనా మ్యాచింగ్ దుపట్టా తయారు చేసుకుని కూడా దీన్ని స్టైల్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ లుక్. నెక్స్ట్ వచ్చేసరికి మరొక డిజైన్ అండి. ఎల్లో అండ్ వైట్ బేస్ పైన వచ్చేసింది. ఇది వచ్చేసరికి చాలా బాగుందండి. స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ వచ్చాయి. స్క్వేర్ నెక్ వచ్చేసింది. వెనకాల డోరీస్ ఇచ్చేసారు గ్రిప్పింగ్ పర్పస్ కోసం. అండ్ ఆల్సో ఇది కూడా అంబ్రెల్లా మోడల్లో వచ్చేసింది అనమాట. ఈ పర్టికులర్ కుర్తీ కూడా చాలా బాగుంటుంది. లైట్ షేడ్స్ కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు. దీని లోపల లైనింగ్ అవైలబుల్గా ఉంది. సాఫ్ట్ లైనింగ్ యూస్ చేశారు. సో ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండదు. అండ్ డే అంతా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఈజీ టు క్యారీ, ఈజీ టు మెయింటైన్. అండ్ ఆల్సో మనం హ్యాండ్ వాష్ చేసినా లేకపోతే మెషిన్ వాష్ చేసినా ప్రింట్ అనేది ఫేడ్ అవ్వదండి. అండ్ ఆల్సో మనకి స్లీవ్స్ దగ్గర డీటెయిలింగ్ చూసుకుంటే కనుక కొంచెం ప్రిల్స్ తీసుకుని, ప్రిల్స్ అంటే లైక్ పఫీ స్లీవ్స్లా తీసుకుని ఆ తర్వాత మనకి ఫుల్ స్లీవ్స్ అనేది ఇట్లా ఇచ్చేసారు డీసెంట్గా. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చేసింది. డోరీస్ వచ్చేసాయండి. దీనికి మీరు వైట్ లెగ్గిన్ అండ్ వైట్ దుపట్టా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ కుర్తీకి మనకి హిప్ బెల్ట్ కూడా ఇచ్చేసారు. ఈ విధంగా మొత్తం మిర్రర్ వర్క్తో వచ్చేసింది. సింపుల్ అండ్ డీసెంట్ ఉందండి. సో ఇది ఓవరాల్ లుక్. నెక్స్ట్ కుర్తీకి వెళ్ళిపోతుంది. ఇది కంప్లీట్ డిజైనర్ వేర్ డ్రెస్ అని చెప్పాలండి. ఆలియా కట్ అండ్ ఆల్సో మిడిల్ స్లిట్ 2 డిఫరెంట్ డిజైన్స్ని మనం ఒకే డ్రెస్లో చూస్తున్నాం. అండ్ ఆల్సో వీ నెక్ స్టైల్లో వచ్చేసింది. కంప్లీట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. ఇలా చాలా అంటే చాలా బాగుంది. బ్లాక్ బేస్ పైన వచ్చింది. సో బ్లాక్ కలర్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఆల్సో ఇది సెమీ పార్టీ వేర్ కింద కూడా కన్సిడర్ చేసి వేసుకోవచ్చు మీరు. చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. స్లిట్లా కనిపిస్తుంది కదా, ఆ స్లిట్ మధ్యలో కూడా మనకి బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారు. జస్ట్ ఆ మోడల్ వచ్చిందని చెప్పానండి. స్లీవ్స్ వచ్చేసరికి మనకి 3/4 స్లీవ్స్ వచ్చాయి. దానికి కూడా మనకి లేస్ బార్డర్ అటాచ్ చేశారు. బ్యాక్ సైడ్ అంతా సింపుల్గా ఇలానే ఉంటుంది. అంబ్రెల్లా మోడల్లో వచ్చేసిన కుర్తీ అండి ఓవరాల్గా. దీనికి వచ్చేసిన దుపట్టా కూడా చూసేద్దాము. దుపట్టా కూడా మనకి సింపుల్గా బ్లాక్ కలర్లో ఇచ్చేసారు. సో ఈ బ్లాక్ కలర్ దుపట్టాని మీరు వేరే అవుట్ఫిట్స్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు. ఇదండి ఇవాల్టి కలెక్షన్. మరిన్ని మంచి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.